ఎంత జారిపోయే క్లాత్ అయినా సరే బ్లౌజు కానీ డ్రెస్ కానీ అద్దినట్టు రావాలంటే మనం కటింగ్లోనే ఉంటుందండి. స్టిచ్చింగ్లో కూడా కొంత ఉంటుంది. కటింగ్ 50% అయితే స్టిచ్చింగ్ కూడా 50% అనమాట. ఇది బాగా జారిపోయే క్లాత్ ఎంత ఫ్లోయీగా ఉంది చూసారు కదా. అంటే కట్ పీసెస్ అనమాట. అంటే మనకి ముక్కలు చీరలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారు. నా సైజే కుట్టమన్నారు. అందుకు నేను వేసుకుని చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా ఫిట్టింగ్. హ్యాండ్స్ వచ్చేసి ఇక కింద పట్టి పైన బాహుబలి టైప్లో ఇచ్చాను. సో దీనికోసం నేను ఒక 3 మీటర్లు అయితే క్రేప్ లైనింగ్ తీసుకున్నానండి. ఇంకా ముక్కల క్లాత్లు అంటే ఎన్ని ఉంటాయో కూడా తెలీదు. నాకు దాదాపుగా 5 మీటర్ల దాకా వచ్చింది ముక్కల శారీస్ కదా. ఇప్పుడు నేను లైనింగ్ని క్రేప్ లైనింగే 4 ఫోల్డింగ్ చేశాను. పైన ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 12.5 ఇంచులు, కింద ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు, మొత్తానికి 13.5 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 12.5 పైన ఖర్చులు వదిలేసి కింద 12.5 ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు తీసుకున్నాను. మనకి చెస్ట్ వచ్చేసి 7.5, ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు. సో ఎలాగ మార్కింగ్ వేసుకోవాలో చెప్తాను. ఫుల్ షోల్డర్ 7 ఇంచులు అంటే 14 ఇంచులు, దాంట్లో సగం 7 ఇంచులు. పైన క్రాస్గా కట్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. పైన ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేయాలి. ఇది బోట్ నెక్ కాబట్టి బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ నార్మల్ నెక్. సో మనం షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలన్నమాట. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, డీపు ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5, బ్యాక్ నెక్ వచ్చేసి బోట్కి 3.5, మొత్తం డ్రాప్తో సహా 5.5 ఇంచులు తీసుకున్నాను. వెనకాల 5.5, 6.5 తీసుకున్నాను. ఓకేనా. ఫ్రంట్ వచ్చేసి నేను హార్ట్ షేప్ లాగా తీసుకున్నాను. వెనకాల వచ్చేసి బోట్ నెక్ విత్ డ్రాప్తో కలిపి నేను 6.5 ఇంచులు తీసుకున్నాను. సో నేను ఇప్పుడు ఇలాగ రెండు కూడా మీకు మామూలుగా చెప్తున్నాను. నేను దేనికి దానికి సపరేట్గా కట్ చేస్తాను. పైన స్లోప్ ఇవ్వడానికి 1/2 ఇంచ్ వదిలేసుకుని చంకడౌన్ వచ్చేసి నేను 6 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నానండి. అయితే ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన వైపుకి కొంతవరకు ఒక 1/2 ఇంచు చంక దగ్గర మన వైపుకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు రావు. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా రావన్నమాట. బోట్ నెక్కి ఇది ఒక మంచి టిప్పు. కానీ పైన షోల్డర్ దగ్గర 1/2 ఇంచు, ఖర్చుల కోసం 1/2 ఇంచు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది. కర్వ్ స్కేల్ తోటి చెస్ట్ లూజ్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ అలా ఏం లేదు, టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలాగా చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు, ఖర్చుల కోసం 1/2 ఇంచు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. చెస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా 7.5 ఇంచులని, ఫుల్ షోల్డర్ 7 ఇంచులు, నడుము లూజ్ కూడా డాట్తో కలిపి 7 ఇంచులు వచ్చింది. ఇప్పుడు కట్ చేసేద్దాం దానికి. ఇప్పుడు బోట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. మళ్ళీ ఫ్రంట్ అదేవిధంగా డ్రాప్ అంతా కూడా కట్ చేస్తాను. నెక్ తిప్పేయటమేనండి, ఏం లేదు. అంటే ఎలాంటి నేను క్యాన్వాస్ ఏం వాడట్లేదు, సింపుల్గా కుట్టామన్నారు. కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఇస్తా అన్నారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని స్టిచ్చింగ్ కూడా మనకి ఫినిషింగ్ అనేది ఉంటుంది. అవన్నీ వేసామనుకోండి అంటే లోపల వచ్చేసి క్యాన్వాస్ అని లేదంటే డబల్ ఫ్యూజింగ్ ఉంటుంది కదా, అవన్నీ వేయాలంటే కాస్ట్ ఎక్కువే పడుతుంది. వాళ్ళంతా కాస్ట్ ఇవ్వనన్నారు. అందుకనే సింపుల్గా క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వెనకాల డ్రాప్, ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తాను. చూడండి, ఫ్రంట్ కూడా మనకి ముడతలు రాకుండా కొంచెం లోతు తీసుకోవాలి, లేదంటే ముడతలు వస్తుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, మంచిగా అద్దినట్టు వచ్చింది కదా, అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం డ్రాప్ ఇస్తున్నాం కదా, అదేవిధంగా ఫ్రంట్ నెక్ కూడా ఇది హార్ట్ షేప్ ఇస్తున్నాను చూడండి. ఇలా నీట్గా ఇలాగా కట్ చేసేయటమే. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ కదా, అందుకని ఫ్రంట్ లోతు కూడా తీసేసుకోవాలి. ఇలాగా పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా, అంతే, ఇంకేం అవసరం లేదండి. సింపుల్గా అయిపోయింది. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. ఇంకా వెనకాల డ్రాప్ కూడా అంతే, కొంచెం చిన్న డ్రాప్ 6.5 ఇంచులు డీప్ వరకు డ్రాప్ తీసేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని డ్రాప్ అయితే తీసేసుకోండి. ఇలా నీట్గా డ్రాప్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని సేమ్ ఇలాగే మనకి క్లాత్ మీద పెట్టేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకోండి. శారీ పడినా కాబట్టి అతుకులు ఏం పడవండి. దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోండి. షోల్డర్ చంక అంతా కూడా కరెక్ట్గా కాకుండా కొంచెం ఖర్చు ఉంచుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి. హ్యాండ్ వచ్చేసి నేను పట్టీకి లైనింగ్ వేస్తున్నాను కానీ నార్మల్గా అయితే వేయట్లేదు. పట్టీకి ఓన్లీ పట్టీకే
లైనింగ్ వేస్తున్నాను, లేదంటే మనకి పట్టి ఫినిషింగ్ నీట్గా రాదనమాట. పైన పఫ్ అయితే మాత్రం అవసరం లేదు లైనింగు. ఇప్పుడు 4 ఫోల్డింగ్ మీద ఉంది కదండి, నేనైతే మొత్తానికి ఒక 12 ఇంచులు కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చేస్తే మనకి 6 ఇంచులు వస్తుంది, ఖర్చులన్నీ పోగా 5 ఇంచులు వస్తుంది అనమాట. పట్టీ కోసం క్లాత్ని కట్ చేయాలి కదా. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసుకుని కరెక్ట్గా, బాగా జారిపోతుంది క్లాత్, కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని మనం ఫోల్డింగ్ చేస్తే ఇంత రావాలన్నమాట. అందుకు నేను అంత కొలతని కాదు, ఇలా ఫోల్డింగ్ చేసి ఎంత రావాలో అంత పెట్టేసుకుని కట్ చేసాను. అంటే 2 హ్యాండ్స్కి ఇది 2 హ్యాండ్స్కి వస్తుంది. ఇటు సైడ్ కూడా అంతే. ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ 5 ఇంచులు తీస్తున్నాను. కింద పట్టికి ఒక 5 ఇంచులు, మొత్తానికి 10 ఇంచులకు వస్తుంది హ్యాండ్ పొడుగు. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసేయండి. పఫ్ ఇవ్వాలి కదా, కుచ్చులు ఇవ్వాలి కదా, మన వైపుకి కొంచెం క్లాత్ ఉంచాలి. రాసి పఫ్లా రావాలి కాబట్టి పైన కూడా ఇంకో క్లాత్ ఉంచాలి. ఇలా పట్టుకుంటే అలా జారిపోతుందండి క్లాత్ అనేది. కరెక్ట్గా పట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలా 4 ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన వైపుకు ఒక 3 ఇంచులు వదిలేయండి. అక్కడ ఫ్రిల్స్ రావాలి కింద పైన కూడా. పొడుగు ఎంత అని చెప్పాను, ఖర్చులతో కలిపి 6 ఇంచులు తీసేసుకున్నాను. అంటే కుట్టిన తర్వాత 5 ఇంచులు వస్తుంది. అయితే ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు అండి. పఫ్ కోసం, పైన రాసి పఫ్ కోసం ఒక 3 ఇంచులు తీసుకున్నాను. అయితే అక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. ఒక 2 ఇంచులు ఖర్చులు, అక్కడి నుంచి ఒక 6 ఇంచులు అనేది ఆర్మ్ లూజు. స్ట్రేట్గా చూసుకుంటే 6 ఇంచులు, ఆ కరువులాగా చూసుకుంటే, క్రాస్గా చూసుకుంటే 7 ఇంచులు తీసుకోవాలి. సో నేను స్ట్రేట్గా 6 ఇంచులు తీసుకుని పైన పఫ్ నుంచి చంక డౌన్ 3 ఇంచులు ఇచ్చేసి ఇలాగ సింపుల్గా మార్కింగ్ వేసి కట్ చేస్తున్నాను. ఇది మీకు కనిపించదు మార్కింగు, నేను చెప్పినట్టు చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. కింద పట్టీ వస్తుంది, అదంతా కుర్చీలో వచ్చేస్తుంది. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ 4 ఫోల్డింగ్ చేసుకోండి. కింద మనకి ఇంకొక స్టెప్ వస్తుంది, ఆ స్టెప్ వచ్చేసి 10 ఇంచులు. అయితే టోటల్గా మనకి పైన బాడీ పార్ట్ తీసేగా 30 ఇంచులు రావాలి. 30 ఇంచులో ఈ 10 ఇంచులు తీసేస్తాం కదా కింద స్టెప్ కోసం, అంటే 20 ఇంచులు అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చులతో కలిపి నేను 22 ఇంచులు అయితే తీసుకుంటున్నాను పైన కింద ఖర్చులతోటి. 22 ఇంచులకి అయితే మార్కింగ్ వేసుకుని మిగతాది కట్ చేసేయండి. మళ్ళీ లోపల ఉన్న లైనింగ్ మాత్రం మనకి ముక్కల్లంగా ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకుంటే పొట్ట దగ్గర ఎత్తుగా రాదనమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను, ఫ్రిల్స్ ఎలా పెట్టాలో కూడా షేర్ చేశాను షార్ట్ వీడియోలో. ఇది వచ్చేసి మనకి కింద బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, ఇదంతా కూడా మనకి కింద ఒక స్టెప్ కావాలి కదా, డబల్ పడుతుంది అనమాట క్లాత్. ఇప్పుడు మనం పైన బాటమ్ పార్ట్ కోసం కట్ చేసిన దానికన్నా డబుల్ పడుతుంది. 10 ఇంచులు మనకి స్టెప్ కావాలి, ఖర్చులతో కలిపి 12 ఇంచులు అనమాట. సో అది వచ్చిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. అసలు సెట్ అవ్వట్లేదు అనమాట, ఇలా ముట్టుకుంటే జారిపోతుంది. జాగ్రత్తగా పిన్స్ అయినా పెట్టుకోండి. నేను ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని ఒక 12 ఇంచులకి మార్కింగ్ వేసుకుని కట్ చేస్తున్నాను. ఖర్చులు కావాలి కదా మరి ఫోల్డ్ చేసి కుట్టడానికి. ఎలాంటి మొత్తం కూడా మిషన్ మీదే, నేను ఎలాంటి పీకో కూడా వాడట్లేదు. వాళ్ళు పెట్టిన కాస్ట్గా మనకి కుదరదు అనమాట, జస్ట్ కుట్టిచ్చామన్నారు అలాగా. వాళ్ళు ఇంకా ఎక్కువ మనీ ఇస్తే అవన్నీ చేయొచ్చు కానీ ఇవ్వట్లేదు. మీరు కూడా అంతే, కస్టమర్ని వదులుకోకండి, వాళ్ళు ఇచ్చే మనీని బట్టి ఫినిషింగ్ ఇచ్చేయండి. ఇదైతే ఒక 2 లేయర్స్ అయితే వచ్చిందండి. ఇంకా నా దగ్గర ఇంకా క్లాత్ ఉంది, దాన్ని కూడా ఇలాగే లేయర్స్ కింద కట్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ కూడా ఎలా పెట్టుకోవాలో ఆల్రెడీ వీడియోలో చూపించాను మీకు. ఇప్పుడు హ్యాండ్ చూపిస్తానండి మీకు, హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో. అదేవిధంగా బాటమ్ పార్ట్, టాప్, ఈ టాప్ చూసి చెప్పాను కదా, ఇలా పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకోండి. నెక్ దగ్గర ఇలా కుట్టేసుకుని తిప్పేసుకుని అంతా కూడా జాయిన్ చేసుకుని డాట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని కలిపేసుకుని మీరు ఏం చేయాలంటే క్యాన్వాస్ కోసం మళ్ళీ వేరే క్లాత్ చూడాలి. అది టైం టేకింగ్, కొంచెం పాదం ఇంచి డిఫరెన్స్ అండి. ఇలాగ కరెక్ట్గా పెట్టుకొని పిన్ పెట్టేసుకొని, పిన్స్ పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఇలాగ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు తిప్పేసేయండి, టక్స్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటామే. ఇదంతా ఇలాగ ఓపెన్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి.
ఇలాగా ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే. ఇంకొక పక్కనే పాదం ఇంచు డిఫరెన్స్తో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఈ సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా అంతా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చింది, అది జాయిన్ చేసేస్తున్నాను ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. డాట్స్ అనేవి షోల్డర్కి తిన్నగా పాదం ఇంచు డిఫరెన్స్ కన్నా కొంచెం ఎక్కువ పట్టుకోండి, ఫ్రంట్ది కదా అందుకుని. ఇలా పట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నేను చెప్పాను కదా పాదం ఇంచు డిఫరెన్స్తో కుట్టుకోవాలని, ఎందుకంటే మనం ఏమి క్యాన్వాస్లో అవి ఏం వేయలేదు కదా, కొంచెం షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఐరన్ చేసుకుంటే మీకు అసలు ముడతల్లా కనిపించదు. బ్యాక్ పార్ట్ కూడా అలాగే చేసుకోండి, డ్రాప్ అంతా ఉల్టా తిప్పేసుకుని. ఇక్కడ నడుము దగ్గర మాత్రం మీరు ఈ టిప్పు ఫాలో అవ్వండి, షేప్ వచ్చేటట్టు. అంటే కరెక్ట్గా నేను బ్లౌజ్ కూడా చెప్తూ ఉంటాను షేప్ రావాలి ఇక్కడ అని, కానీ లాంగ్ ఫ్రాక్లకి అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. థ్రెడ్స్ కూడా పెట్టుకోవాలి మధ్యలో. 7 ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది, హాఫ్ ఇంచ్ కాదు 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకుంటే కిందకి దిగిపోయినట్టు రాదనమాట. ఇలా కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకుని ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, మన హ్యాండ్స్ కోసం చెప్తున్నాను. పైన రాసి పఫ్ అన్నాను కదా, సగం వరకు మన వైపు, మిగతా సగం పాదం వైపు పెట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా మనకి ఎంత వచ్చింది, ఖర్చులతో కలిపి 12 ఇంచులు వచ్చిందండి పట్టీ అనేది. కింద అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలంటే మీకు ఇబ్బంది, ఒక కుట్టు వేసేసుకోండి. ఇలాగా కుట్టు వేసేసుకుని అప్పుడు ఫోల్డింగ్ అనేది చేసేసేయండి. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా అంతే. అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. జారిపోయే క్లాత్ అయినా కూడా నీట్గా వస్తుంది. ఐరన్ చేసుకోవాలి, కొంచెం వాటర్ జల్లుతూ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ చేసేసుకోండి. కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలాగా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అయిపోయిందండి ఇది కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజ్, ఆర్మ్ లూజ్, నడుము లూజ్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒకటే కుట్టు వేయండి, మళ్ళీ నడుము దగ్గర విప్పాలండి. ఎందుకో తెలుసా, మనకి ఇక్కడ కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని. సో బాటమ్ పార్ట్ ఏమీ స్పెషల్గా వీడియో ఏం పోస్ట్ చేయట్లేదండి, మీకు తెలిసే కదా, ఫ్రిల్స్ పెట్టేసి నడుముకి జాయిన్ చేసేయడమే. కింద మనకి గేరా దగ్గర ఇంకొక స్టెప్ జాయిన్ చేయాలి. ఫ్రిల్స్ ఎలా పెట్టాలో నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, ఇదిగోండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసేసుకుని కింద బాటమ్ పార్ట్ని జాయిన్ చేసేసేయండి ఇలాగా. ఇదిగోండి నేను ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండింటిని కలిపే కుట్టేసి ఓవర్లాక్ చేస్తాను. ఫ్రిల్స్ పెట్టేశానండి. ఇంకా మీకు ఏమన్నా అడ్జస్ట్మెంట్ కాకపోతే అక్కడక్కడ లైట్గా ఫ్రిల్స్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది. నాకు కొంచెం నడుము లూజ్ ఎక్కువ వచ్చిందని అక్కడక్కడ ఫ్రిల్స్ పెట్టేస్తున్నా, సెట్ అయిపోతుంది అనమాట. అంతే. ఇంకో కుట్టు కూడా వేసేసేయండి, ఓవర్లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నడుము దగ్గర మొత్తం పైనుంచి కింద వరకు జాయిన్ చేసేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే.
చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఒక 2 ఇంచుల వరకు ఓపెన్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని సపరేట్, లైనింగ్ క్లాత్ని సపరేట్గా జాయిన్ చేసుకోవాలి. మీకు ఇక్కడ పోగులు బయటకు వస్తాయంటే ఇక్కడే ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. తర్వాత మళ్ళీ లైనింగ్ క్లాత్ని సపరేట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇదే మెథడ్లో. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే